వారి బాల్యం నుంచే చెడ్డవి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ ఇంకో చోట ఏమని ఉంటుందంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదము అని అంటుంది. ప్రభు అయినటువంటి దేవుళ్ళు ఎవరైతే నీతిగా యథార్థంగా భయభక్తులు కలిగి నడుచుకుంటారో ప్రభు అయినటువంటి దేవుని యొక్క నోట నుంచి వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు భక్తి పరులు, వీళ్ళు చెడుతనాన్ని విసర్జించిన వారు అని ఆయన నోటి అమ్మటే చెప్పబడి ఉన్నది. కాబట్టి నువ్వు నీతిగా ఉండాలన్నా, యథార్థంగా ఉండాలన్నా, చెడుతనాన్ని విసర్జించాలి అని అనుకున్నా నువ్వు దేవుని ఎదురుగా రావాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుడు నడిచినటువంటి మార్గంలో నడవాలి. అప్పుడు నీకు ఎలా ఉంటుంది అని అంటే నీ యొక్క నీతి ఎలాగా మరణం నుంచి అదేవిధంగా నీతిమంతుల వారి యొక్క తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. మనం ఆశీర్వదకరంగా మారాలి అని అంటే, మనం దీవెనకరంగా మారాలి అంటే, మన యొక్క కుటుంబాలకు మన బిడ్డలు వర్ధిల్లాలి అని అంటే మనం ఈ లోకంలో నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, చెడుతనాన్ని విసర్జించాలి. ప్రభు అయినటువంటి దేవునికి ఏదైతే నచ్చదో అటువంటి కార్యాలను మనం ఏం చేయాలి, చేయకోకుండా ఉండాలి. అలా చేయకోకుండా ఉన్నప్పుడు మనుషులకి ఎలా ఉంటామంటే, ఈ లోకంలో మనం ఎలాగా అలా నీతిగా నిలబడినప్పుడు మనకు ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి. ఆహారం కోసం, బట్టల కోసం, బిడ్డలకి ఆహారం పెట్టుకోలేని పరిస్థితి, తప్పు చేయాలంటే భయపడే విధానం, ఇలాంటివి ఉంటా ఉంటాయి. వాటి వలన మనం ఏంటంటే ఈ లోకంలో చాలా ఇరుకులు ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ నీ స్థితి ఎవరు చూస్తారంటే, నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆకాశ పక్షులు ఏముకొనునేమో కానీ, ఆకాశ పక్షులు విత్తవు పోయేవు, కొట్లలో కూర్చుకున్నవు, కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏమేలియు పొదువై ఉండదు అని చెప్పాడు. మరి నువ్వు నీతిగా యథార్థంగా ప్రభు అయినటువంటి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను పస్తునిస్తాడా? ఆయన నిన్ను పస్తులుగా నిద్రపోలిస్తాడా? మరి నీ ఒంటి మీద బట్టలు లేకోకుండా చేయగలరా? నువ్వు మరి నీ బిడ్డలు ఆహారం లేకుండా ఉండడం ఆయన చూస్తాడా? చూడడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అంటారు చాలామంది ఆస్తి సంపాదించుకోవడానికి చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సమాజంలో పేరు కోసం చాలా తప్పు చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళు నీతిమంతులుగా ఉండడానికి అలా నటిస్తూ వారి హృదయంలో పాపపు యోచనలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు నీతి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి ఎందుకు వాళ్ళ ఆయుష్ లేకోకుండా అర్ధాంతరంగా పోతున్నారు అని అంటే, వారి యొక్క మాటల్లో నిజాయితీతనం అనేది లేదు, వాళ్ళ ప్రవర్తనలో నిజాయితీతనం అనేది లేదు. పైకి ఎలా మాట్లాడుతున్నారు అంటే, నలుగురు మెప్పు కోసం వాళ్ళు ఎలా మాట్లాడతారంటే చాలా నీతిమంతులుగా మాట్లాడతారు. మరి మాట తీరే కానీ, వారి నడవడికే కానీ ఎలా ఉంటుంది అంటే ఎంతో ఈయనంత మంచోళ్ళు లేరు అన్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళ మనస్తత్వంలో ఎలా ఉంటుంది అని అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొల్పి ఉంటాయి. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆస్వాదకరంగా మారాలి అని అంటే నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి అని అంటే నీతి మార్గంలో నడిపించు. నీతి మార్గం నిన్ను మరణం నుంచి కాపాడుద్ది. నీతి మార్గం నీకు కావలి కాస్తుంది. అది నీకు కేడంగా ఉంటుంది, నీకు ఆశ్రయంగా ఉంటుంది, నిన్ను తల ఎత్తుకునేలాగా చేస్తుంది.
ఒకవేళ ఈ లోకంలో నువ్వు కష్టాలు పడి చనిపోయినను, నీకు చనిపోయిన తర్వాత మరొక జీవితంలో నువ్వు ఎలా ఉంటావంటే సంతోషకరంగా, ఆనందకరంగా, మరి మంచి ఫలములు తినచ్చు, దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉంటారు. మనందరము లోకానుసారమైనటువంటి వ్యక్తులు, దేవుణ్ణి తెలియనటువంటి వారు, మూర్ఖులు, మరి వారి హృదయాన్ని కఠినపరుచుకున్న వారందరూ ఏమంటారంటే ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలో డబ్బు గడిస్తే, ఈ లోకంలో మరి బిడ్డలు కలిగి ఉంటే, ఈ లోకంలో మరి ఎక్కువగా బిల్డింగ్స్ ఉంటే మా అంత తోడు లేరు, మాకు గౌరవం వస్తుంది, మాకు మర్యాద వస్తుంది అని ఈ లోకం గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ నుంచి నువ్వు కొనుక్కోబడిన తర్వాత నీకు ఒక మరి జీవితం అనేది ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అది నిజమైన జీవితం. పోనీ ఇక్కడ నువ్వు చనిపోకుండా ఉంటే ఈ ఆస్తిని పాస్తులు ఇవన్నీ కూడబెట్టుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చనిపోయిన తర్వాత నీకంటూ ఒక జీవితం ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడున్నప్పుడే నీ ప్రతి నడవడికను, నీ ప్రతి పరిస్థితిని నువ్వు సజీవులుగా ఉన్నప్పుడే దాన్ని మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యము ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం, ఒకసారి 6, 7 వచనములు ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6, 7 వచనంలో మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనులు నోరు మూసివేయును, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఇక్కడ ఎవరయ్యా నీతిమంతుడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిచయం చేసే దినములలో నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేసి, మనుష్యుడు జన్మతః పాపం, కానీ అటువంటి పాపం నుంచి నిన్ను విమోచించడానికి, ఈ లోకంలో ఉన్న పాపం నిన్ను విడిపించడానికి, మరి నిన్ను రక్షించడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన నీకోసము దరిద్రుడాయి, ఆయన నీకోసము మరణించాడు, ఆయన నీకోసము నిందల పాలయ్యాడు, ఆయన నీకోసము సిలువ వేయబడ్డాడు. మనము నీతి తప్పినప్పుడు, పాపం మన ఎదురుగా ఉన్నప్పుడు, మరి వాటిని మనం ఆకర్షించే మనసు మనలో ఉన్నప్పుడు, మనకు వాక్యము మనం ప్రతిరోజు చదువుతుంటే ఆ వాక్యము నిన్ను గర్దిస్తుంది. అదే నువ్వు దేవుడిలో నడవకోకుండా, దేవుని యొక్క మాటలు వినకోకుండా, నువ్వు పెడచొమ్ము పెట్టి నీ జీవితంలో మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండి అర్ధాంతరంగా నీ కుటుంబాలు, అర్ధాంతరంగా నీ లైఫ్ స్పాన్ని తగ్గించుకునే స్థితి అది నీ చేతులారా నువ్వు చేసుకుంటున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు ఇచ్చేసి, నువ్వు నీతిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఒక్కసారి ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరినూ లేరు. కాబట్టి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని, ప్రభు ఇచ్చే ఘనతను, ప్రభు నీ వైపు ఉన్నటువంటి పరిస్థితిని నువ్వేం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క మనస్సు ఏంటో ఎరిగి నడుచుకోవాలి. ఆయన చేయొద్దన్న కార్యాలు చేయకుండా మరి కుటుంబాలను కలవరితంగా మార్చుకోవాలి. కుటుంబాలను శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు అలుముకున్నప్పుడు నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన చేశాడు. అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అతను ప్రార్థన చేశాడు, ప్రభువా నేను నీ సన్నిధిలో చేసినటువంటి కార్యాలను
జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు గోడ దగ్గరికి ప్రభువైనటువంటి దేవుడు తన మొర ఆలకించి తనకు 15 సంవత్సరాల ఆయుష్ని మనం చేసినటువంటి ధర్మ కార్యాలు, మనం చేసినటువంటి మంచి పనులు, మన యథార్థత, మన నీతి మనం ఎక్కడి నుంచి కాపాడుద్ది? మరణం నుంచి కాపాడు. కాబట్టి హిజ్కియా చేసిన ప్రార్థన ఈరోజు మనకు కూడా శరీర బలహీనత వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, అన్నీ మన వైపు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు దేవుని ఎదుటకు వచ్చి విచారణ చేసినప్పుడు ఆయన నీ యొక్క ద్వారములను తెరచు. ఆయన నీకు తోడుగా ఉంటాను. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు ప్రభువైనటువంటి దేవుడు కూడా నీ దగ్గరికి వచ్చి నీకు చేదోడు వాదుడుగా ఉంటానని ఈ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకి ఆశీర్వదకరం. అందుకని వేకువజామున లేచి ప్రభువైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? పఠించాలి, ధ్యానించాలి. ధ్యానిస్తే అది ఆ రోజంతా నీకు కావలిగా ఉంటుంది. నువ్వు నడిచే మార్గంలో నీ పాదము తొట్టిల్లిపోకుండా నీకు కాపుదలుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం ఏం చేయాలంటే అనుసరించి నడుచుకొని మన కుటుంబాలను ఆశీర్వదంగా ఫలభరితంగా మార్చుకున్నాం. ఇప్పుడు పాటి ఆదరణ ప్రభు అయినటువంటి దేవుడు మీ అందరికీ దయచేయడం కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభా ఇప్పటి వరకు నేను నీటి తప్పి మరి అన్యాయమైనటువంటి మార్గంలో నడిచాను కాబట్టి నన్ను క్షమించు ప్రభా అని ఇక నుంచి నీ వాక్యం నాతో మాట్లాడింది ప్రభా, నీ వాక్యం నన్ను గర్భించింది ప్రభా. యూదయ హృదయం మార్చిన దేవా, మరి నా హృదయంలో కూడా మీరు మార్చండి. నాకు కూడా మంచి మనస్సును దయచేయండి. నీతిగా యథార్థంగా చెడుదలను విసర్జించి నువ్వు చూపిన మార్గంలో నడుచుకునే ప్రతి జ్ఞానము బుద్ధిని నాకు దయచేయండి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన స్తోత్రములు 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 మహాగర్భ మహోత్తరాన్ని వాస్తున్నాను. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు గారి చేత రాయించబడినటువంటి సామెతల గ్రంథం నుంచి మాతో మాట్లాడే విధానాన్ని బట్టి స్తోత్రములు. స్త్రీయా నీతి మరణం నుంచి రక్షించు అని మీరు చెప్తున్నారు ప్రభు. అదేవిధంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకరంగా చెప్తున్నాం ప్రభు. నీతిమంతుల మీదకి తల మీదకి ఆశీర్వదం వచ్చును అని చెప్తున్నాం ప్రభు. అటు నీతిని ప్రభు మాకు నేర్పించింది. ఇప్పటి వరకు మేము నీతి తప్పి పనికిమాలిన వారిని కాబట్టి ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి ప్రభు. నీతి మార్గంలో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యమును మాకు బోధించండి. నీ వాక్యమును మా హృదయమైన పలక మీద రాసుకోండి. నన్ను వెంబడించి నీవు మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయండి. చూడు వచ్చిన ప్రతి బిడ్డని మీకు దీవించి ఆశీర్వదించేసి చిన్నారి ప్రభా వారి యొక్క నాయన కుటుంబాన్ని మీరు దీవించారు. చిన్నారికున్నటువంటి ఆ బలహీనత, చేతుల యొక్క బలహీనత మీరు తీసుకుని అక్కడ గొప్ప సాక్షిగా మీకు వస్తుంది. అంటే జీవితంలో ప్రభు జీవిస్తుండగా ఏ కొరత లేకుండానే కాపుదల దాయించవచ్చు. ఇద్దరు బిడ్డలు ఇచ్చావు ప్రభు ఇస్తున్నాం. వారు చదువుతున్న చదువులోని కాపుదల దాయించు అయా. వారు నాయన దూర ప్రాంతంలో హాస్టల్లో ఉండి ఉండగా వాళ్ళ చుట్టూనే ఎగ్రికల్చర్ చిన్నతనం నుంచే ప్రభు నీ భయభక్తులు వారికి నేర్పించు. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పుడి అన్నావు ప్రభు. నేర్చుకుని ఎడల భయభక్తులు కలిగేటువంటి దయచు. వాడి బంధుమిత్రులను తల్లిదారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో నీకు కాపుదల దాయించి, చేస్తున్న పనంతలో నీకు కాపుదల దాయించి, మీరు తోడుగా నేనుగా ఉండి నడిపించి సహాయం దయచేసి మా ప్రేమి లక్ష్మి గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. వారి పెద్ద కుమార్తె గురించి మీరు ప్రార్థన చేయొచ్చు. ఆ బిడ్డ మనస్తత్వాన్ని మీరు మార్చవచ్చు.
తనకున్న ఇద్దరు బిడ్డలు కూడా దీవించండి. తన భర్తను జ్ఞాపకం చేసుకుంటారు. అయా ప్రాణిని బట్టి రాజుని బట్టి విశ్లేషం అయా ఆత్మ జీవితంలో ఉన్నాయన మెరుగుపరచండి. అదేవిధంగా నా ప్రభు లక్ష్మి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. అయా అదేవిధంగా నా ప్రభు నా యేసు గారి కుటుంబాన్ని కూడా వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి పనిలో నా తండ్రి కాపాడు రాయొచ్చు. అనేక మంది బిడ్డలు మీరు నడిపించు. లక్ష్మాంటిని బట్టి నాయన, మామగారిని బట్టి నాయన, ఈశ్వరాన్ని కుటుంబాన్ని బట్టి తీసుకోలేదు ఆయన వారిని కూడా మీ సన్నిధి నడిపించారు. జోసఫ్ అన్నకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి మరి భార్య బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సమాధాన సృష్టిగాన్ని బట్టి స్తోత్రం పెట్టారు. భర్తని వారి కుమారుని కూడా మీరు మార్చండి. తను చేసిన ప్రార్థన మీరు ఆలోచించమని ప్రార్థిస్తున్నాను. ఎంతబడి గ్రామం చుట్టూ అంగీకరించిన చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం పెట్టారు. ఇంకెవరి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారు. దైవసేవకుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. వారి పరిచయాలను వారి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీకే మహిమగంత ప్రభావంలో చెల్లించమని ప్రార్థిస్తున్నాను. జీసస్ గవర్నమెంట్ సంఘానికి కూడా మీరు మొక్కదంతులాగా నూరంతులుగా ఫలభరితంగా మార్చి అదేవిధంగా నా ప్రభా సభా కుటుంబాన్ని అంటే భార్య నా తండ్రి గర్భిణీతో ఉండగానే ఇదిగో ప్రభా నాయన చల్లని కాలు మీరు దయచేసి మీ ప్రభావం నా ప్రభు మరి చేశారు. అడిగి బ్రతిలాడి ప్రార్థిస్తున్నాను.